కరుణశ్రీ ఉదయశ్రీ. కరుణశ్రీ అనేది ఆయన కలం పేరు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు జీవించినంతకాలం కవిత్వం రాశారు. కవిత్వం రాసినంతకాలమే జీవించి, సో ఈ జీవితం అంతా కవిత్వమే. ఆధునిక సాహిత్యంలో తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక గొప్ప వ్యక్తి. అలాగే మన లఘువంశాల్లో ఏం చెప్పాలి అనుకుంటే మీకు ఈ ఉదయశ్రీలో ఎన్నో ఉంటాయి, చిన్న చిన్న కవితలు. అవి కూడా అవి తీసుకొని మనం మాట్లాడుకోవడానికి కూడా చాలా ఉంటుంది. ఈ ఉదయశ్రీ అనేది 5 ఖండికలు ఉంటాయి. ఉదయశ్రీ నేను కొంచెం పరిచయం చేస్తాను. 5 ఖండికలు కాదు, 5 సంకలనాలు. ఇందులో ఖండికలు అంటే చిన్న చిన్న కవితలు, ఖండిక అంటారు. ఇవి కలిపి ఒక 30-40 కలిపి ఒక ప్రథమ భాగం, రెండో భాగం అలా ఉంటాయి. మొత్తం 5 భాగాల్లో కలిపి 329 ఉన్నాయి. ఈయన 1912 ఆగస్టు 4న జన్మించారంటే ఈరోజే. అందుకే నేను ఈ అంశం ఎంచుకున్నాను. ఈరోజు ఆయన జయంతి, కరుణశ్రీ గారు. నాకు మొట్టమొదట కవిత్వం గురించి తెలిసింది ఈ ద్వారానే. చిన్నప్పుడు మాకు 9th క్లాస్లో, ముందు పద్యాలు ఎప్పుడు ఉండేవి, పద్యాలుగా శతకాలుగా తెలుసు. కానీ మొట్టమొదటిగా 9th క్లాస్లో వేద పూజ ఉండేది. వేద పూజ అని ఒక పాట ఉండేది. అప్పుడు మాకు సమ్మర్ హాలిడేస్ గవర్నమెంట్ స్కూల్స్లో అంటే 2 నెలలు సమ్మర్ హాలిడేస్ ఉండేవి. ఆ 2 నెలల్లో ఆడుకోవడం తప్ప వేరే పనే ఉండేది కదా. కాబట్టి ఆటల్లో చాలా అల్లరి ఉండేది. కాబట్టి ఇంట్లో అల్లరి ఎక్కువైపోతుందని పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరో అంటే మాకంటే ముందు మా అన్నయ్యలు, కజిన్స్ వాళ్ళు పుస్తకం తీయమని వారు. లెక్కలో, తెలుగు ఏదో చెప్తామని చెప్పి పుస్తకం తీయని అనేవారు అనమాట. అలా మా తెలుగు ప్రొఫెసర్ ఒక అన్నయ్య నాకు మొట్టమొదటిప్పుడు మీరు చెప్తారండి, 9th వస్తున్నాం, మాకు 8th అయిపోయి అని వేద పూజ చెప్పాడు. మరి ఆయన చెప్పిన విధానం వల్ల, లేకపోతే కరుణశ్రీ గారి యొక్క కవిత్వ గొప్పతనం కానీ, అప్పటి నుంచే అసలు కవిత్వం అంటే తెలియడం, ఇష్టం రావడం నాకు మొదలైంది. తీసి పాఠం తీసి అది ఎక్కడో ఉండే 9వ పాఠం తీసి వేద పూజ చెప్తానన్నమాట. ఇంతకుముందు చెప్పినట్టు మనకి అందులో ఒకటి కూడా చుక్క పద్యం లేదు. చుక్క పద్యాలే పరీక్షల్లో వచ్చాయి ప్రతిపదార్థాలుగా, కానీ వేద పూజలో ఒకటి చుక్క పద్యం లేదు. ఇదెందుకు చెప్తున్నాడు, మాకు ఇదంతా టైం వేస్ట్ అనుకున్నాం అనమాట. అప్పుడు ఆ వేద పూజ ఏంటంటే, ఒక పేదవాడు దేవుడి దగ్గరికి పూజకి సరైన పువ్వులు తీసుకుని వెళ్ళలేకపోతాడు, వాడిపోయిన పువ్వులనే తీసుకొని వెళ్తాడు. అయినా అటువంటి పువ్వులు ఎందుకు తీసుకొచ్చాడో తను చెప్తూ, నా పూజని నువ్వు అంగీకరించు అని ఆయన్ని కోరుకోవడం ఆ వేద పూజ. ఆ వేద పూజ యొక్క అంశం అన్నమాట. వాడిన గుడ్డి పూలు కొనివచ్చెను వీడని జాలిమాలి నోనాడకమో దయామయ, యథార్థము నీ కడ విప్పి చెప్ప నోరాడుటలేను, పూల కొరకై పువ్వుదోటకు నేను కూడా చన్నాడను, పుష్పమొక్కటైనను లభింపకపోయే నా కటన్ అంటే నాకు అక్కడ ఒక్క పువ్వు దొరకలేదు అని చెప్తూ, కటన్ అంటే దురదృష్టం అని కూడా అర్థం ఉంది. నా కటన్ అంటే నా దురదృష్టం వల్ల అక్కడ నాకు ఒక్క పువ్వు దొరకలేదు అని చెప్పాడు అనమాట. అప్పుడు ఒక దానిలో 2 అర్థాలు ఉంటాయి అని మాకు అలా తెలిసింది. వారలు పెద్ద పెద్ద ధనవంతుల బిడ్డలు మంచి మంచి బంగారు బుట్టలు గైకొని పోయిరి ముందుగానే, మా ఊరుకు చెట్టు కింద మా ఊరుకు చెట్టు కింద పడిపోయిన గోడల పూరిపాకలో దూరిన లేత వెలుగులకు దుప్పటి నెత్తిది అమ్మలేపినని. మొదటి పద్యంలో పువ్వులు ఎందుకు తేలాపోయాడో చెప్పాడు. రెండో పద్యంలో ఆ కుర్రయోడు యొక్క ఆర్థిక పరిస్థితి చెప్తాడు. తండ్రి లేడు, ఒక పాత ఇంట్లో ఒక పూరి పాకలో నివసించేవాడు, కానీ పూజ చెయ్యాలి అని పువ్వుల తోటకి వెళ్తాడు. కానీ అప్పటికే స్నేహితులందరూ ధనవంతులైన పిల్లలు బంగారు బుట్టలతో వెళ్ళిపోతారు తోటమాలి తన లోపలికి రానియడు. ఎలాగో బతిమాలి కాళ్ళు పట్టుకొని లోపలికి వెళ్ళేటప్పటికి వాళ్ళు పువ్వులన్నీ కోసుకొని వెళ్ళిపోతారు. ఇంకితనికి ఏమి మిగలవు. చకచక పూలు కోసుకొని సాగిరి వారలు అంటాడు. శూన్యకుంజ మాలికలని చూసినను, పువ్వులు కోసేసిన తర్వాత మిగిలిన కాడలే ఎక్కడన్నా ఉన్నాయి, ఏం చేయాలో తెలియదు. అప్పుడు మళ్ళీ గుడికి వెళ్ళిపోతే అక్కడ అందరూ మాలలు గుచ్చుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటే సిగ్గుపడి ఒక స్తంభం వెనకాల ఉంటాడు. వాళ్ళందరి పూజలు అయిపోయిన తర్వాత వాళ్ళు పారేసిన పువ్వుల్ని, రోడ్డు పక్క ఉన్న పువ్వుల్ని, ఆ పువ్వులు నేర్పుకుంటాడన్నమాట. పరిమళము లేక ఎవరికి పనికిరాక పారవేయ బాటల పక్కబడి కరాళ్ళ కాళ్ళ పురుషుని కారు చక్రాల కింద బతకలేని దరిద్ర పుష్పములివి అంటారు.
ఆ పువ్వులు ఏరుకొని ఆ పువ్వులు పట్టుకొని ఈ అనాథ సుమాలనే, ఈ విశీర్ణ జీర్ణ కుసుమాలనే, ఈ కృషించు మ్లాన హీన దీన ప్రసూనాలనే పొదంగ్రి సేవకై కొయిలించి తెచ్చి తిని నేను మాత్రం ఇవే తెచ్చాను. ఎక్కడున్నాయి? గుడ్డి పువ్వులు, మట్టి పట్టిన పువ్వులు, ఎవరికి అవసరం లేని పువ్వులు. అంటే ఇక్కడ పువ్వులనే కాదు, వాళ్ళ యొక్క ఎన్నో అనాథ బతుకులు ఉన్నాయి. ఈ సమాజానికి అవసరం లేని బతుకులను కూడా చూడవలసింది దేవుడే. దానిని సింబాలిక్గా మనకి పువ్వుల ద్వారా చెప్తాడు. పూల దోసిలి కన్నీటి పొరలిపోయే, విరుల మాలిన్యమంతయు వెడలిపోయే, ఆగియుంటి ప్రభు స్వామి ఆజ్ఞ కొరకు ఆదరింతువు లేదు నా వేద పూజ. ఆ పువ్వులు పట్టుకుంటే ఆ కుర్రోడికి వస్తున్న ఏడుపుతో, ఆ కన్నీళ్ల వల్ల ఆ పువ్వులు మాలిన్యం అంతా పోయిందట. ఇప్పుడు నా పూజ నువ్వు ఆదరిస్తావా అని అడుగుతాడు. ఇది మా మొట్టమొదటి పాఠం అన్నమాట. వేద పూజ నాకు చాలా కాలం గుర్తుండేది. అప్పటి నుంచే అసలు కవిత్వం, పద్యం వీటి యొక్క అర్థం మారడం తెలిసింది. అయితే అప్పుడు ఈ పాఠం చెప్తూ మా అన్నయ్య అన్నాడు, వేద పూజ పెట్టారు, పుష్ప విలాపం పెట్టాల్సింది, లేదా కుంతి కుమారన్న పెట్టాల్సింది అన్నాడు. అప్పుడు మాకు తెలియదు. ఆ తర్వాత పుష్ప విలాపం మనం అందరం విన్నాం. ఘంటసాల గారు అద్భుతంగా గానం చేశారు. అసలు ఘంటసాల గారికి కరుణశ్రీ పద్యాల వల్ల ఆయనకు గుర్తింపు వచ్చిందని కొందరంటే, ఘంటసాల గారి వల్లనే కరుణశ్రీ యొక్క కవిత్వానికి గుర్తింపు వచ్చిందని కొందరు రెండుగా విడిపోయారు. కానీ స్వయంగా ఘంటసాలే చెప్తారు, పుష్ప విలాపం నా సినిమాల యొక్క ఛాన్సర్ని బాగా పెంచింది అని చెప్పి. పుష్ప విలాపం పాడే నాటికి అంత ప్రముఖ గాయకుడు కాదు ఘంటసాల, తెలిసిన గాయకుడే, అంత గొప్పవాడు కాదు. అలాగే ఘంటసాల గారికి కూడా ఆ పుష్ప విలాపం కంటే ముందు కూడా పాడేది. ఏవి? మన సాంధ్యశ్రీ, అద్వైతమూర్తి, ఇవి కూడా పాడేది. అవి సాంధ్యశ్రీ, అద్వైతమూర్తి మన రెండో సమావేశంలో ఉమాపతి గారు చెప్పారు లెస్స తెలుగులో. అవి కూడా చాలా గొప్పగా ఉంటాయి పద్యాలు, చిన్నది. సాంధ్యశ్రీ ఆ రోజుల్లో ఎంత పేరు వచ్చిందంటే, అప్పటి కాలంలో అంటే 1940 ప్రాంతాల్లో ఎంతోమంది తెలుగు వాళ్ళు సాంధ్యశ్రీ అని వాళ్ళ అమ్మాయికి పేరు పెట్టుకున్నారు. అంటే అంత పేరు వచ్చింది అనమాట ఆ సాంధ్యశ్రీ, కరుణశ్రీ రాసిన సాంధ్యశ్రీ. 3 పద్యాలే ఉంటాయి అందులో. అదేంటంటే తల స్నానం చేసుకొని కురులు ఆరబెట్టుకుంటున్నప్పుడు తన మీద రాసిన ఆ పద్యం అనమాట. అంటే అందులోనే భావకవిత్వంలో ఉండే, అప్పుడు దేశభక్తి కూడా ఎక్కువ ఉండేది ఆధునిక కవిత్వంలో. కాబట్టి ఆ దేశభక్తిని కూడా చూపిస్తారు ఆయన. అంజన రేఖ వాల్గనుల అంచుల దాట మనోజ్ఞ మల్లిక కుంజములో సుధా మధుర కోమల గీతికలా లభించు ఓ కంజదలాక్షి, నీ ప్రణయ గానములో పులకింపున మనోరంజని, పుష్పవృష్టి పైరాల్చి నేను పులకింపచేతునా అంటాడు. అలా ఇంకో మధ్యలో సంజ వెలుగులో పసిడి ఛాయల కద్దరు చీరగట్టి అన్నాడు. అప్పుడు యొక్క స్వాతంత్ర ఉద్యమం, దేశభక్తి వాటి యొక్క ప్రభావం వల్ల ఇవి తీసుకొచ్చేవాడు. అయితే ఆధునిక కవిత్వంలో కరుణరసాన్ని ప్రధానంగా ఈయన రాసేది. ఈయన కలం పేరు కూడా కరుణశ్రీ అని పెట్టుకున్నాడు. కరుణరసం రాయడమే కాదు, ఈయన కరుణరసం ఎందుకెళ్ళిందంటే, అందుకే పుష్ప విలాపం ఎంత గొప్పగా ఉంటుంది. పుష్ప విలాపం అసలు దయార్ద్ర హృదయులైన స్త్రీలకే దయలేని బొమ్మని చెప్పాడు అందులో కరుణశ్రీ. అంటే అంత కరుణ చూపించాడు ఆయన పుష్పాల మీద. నాకు ఇంచుమించు ప్రతిరోజు నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు గత 20 సంవత్సరాల నుంచి నేను గుర్తు చేసుకునే పద్యం పుష్ప విలాపంలో పద్యమే. ఉదయాన్నే కవర్లు పట్టుకుని బయలుదేరి పువ్వులు పూసేస్తూ ఉంటాను. నాకు చాలా అది ఎన్నోసార్లు నాకు చెప్దాం అనిపిస్తుంది, కానీ ఎందుకు ఈ గొడవలు కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఎక్కడైనా శాస్త్రాల పురాణాల్లో వెతికి కోసిన పువ్వులతో పూజ చేస్తే అది పాపం అని చెప్పాలి. దేవుడికి మీరు చెట్టు మీద ఉన్న పువ్వుల్ని అర్పించండి, మనసులో పూజ చేయండి. ఎన్ని కోసిపోయి మీ గుళ్ళో పెట్టేసి అది వీళ్ళెవరికి ఇది తెలియదా? బుద్ధదేవున భూమిలోని పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చనేమి అంటాడు పుష్ప విలాపంలో. మూడు దారాలతో గొంతు కురివించి గుండెలో సూదులు గుచ్చి కూర్చి ముడుచు గొంతు కురులను వచ్చటాయి. అది జీవనాధారం అండి. కొంతవరకు ఎక్కడో కోసి తెస్తున్నారు, పువ్వులు వాటి కోసం పెంచుతున్నారు. పువ్వు కొయ్యడం అన్నది వేరు, కనపడిన ప్రతి పువ్వు కోసేయడం వేరు. ఇక సంపెంగ చెట్టు దగ్గరికి వెళ్తే, అంటే సంపెంగ పూలతో పూజ ఇంకా మంచిదని, అక్కడైతే చాలా పెద్దవాళ్ళే ఇంక దాని మీద పడిపోయి మొక్కిలో ఒకళ్ళు చూపిస్తుంటారు.
ఇంకొకరు అందులోకి వెళ్ళిపోతుంటారు. నేను మన ల్యాంకోలో సంపెంగ పువ్వు ఎప్పుడు చూడలేదు. మొగ్గ దశలోనే దాని జీవితం పూర్తయిపోతుంది. అది ఎందుకంటే ఇవన్నీ ఉండాలి. అసలు తిరుపతి కొండ మీద పువ్వులు తలలో పువ్వులు పెట్టుకోకూడదు అంటారు, పువ్వులు కొయ్యకూడదు అంటారు. ఎందుకంటే ఆ చెట్లకి ఉన్న పువ్వులని ఆ దేవుడు కనిపించాలి. రమణ మహర్షిని ఒక ఆమె అడుగుతుంది, స్వామి లక్షపత్రులు పూజ పెట్టుకున్నాను, 70,000 ఆకులే దొరికాయి, మరి ఏం చేయాలంటారు అని ఏదో ఉపాయం చెప్తారని 30,000 సార్లు నువ్వు గిల్లేసుకోని చెప్పాడట గట్టిగా. ఎందుకంటే ఎందుకు ఆ చెట్లని గీసాడు అని చెప్పి. అలాగే ఈయన ఒక ప్రాణం లేని పువ్వు మీద, పువ్వు అనేది సినిమాలో రాఘవేంద్రరావు గారి పేటెంట్ తర్వాత అయింది, కానీ కవిత్వంలో కరుణశ్రీకి మాత్రం ఒక పేటెంట్. ఆయన పువ్వుల మీద చాలా రాశారు. ఆ పువ్వుల మీద ఆ కరుణ చూపించారు. ఆ పువ్వు మనతో మాట్లాడుతుంటే వస్తున్నప్పుడు, ఎందుకంటే పువ్వు బతికేది ఒకరోజే. ఆ ఒక్కరోజు పువ్వులోనే మనం కొన్ని గంటల్లోనే దాన్ని మనం కోసేస్తాం. ఎక్కడుంది ఇది? పుష్ప విలాపం. ఈ పుష్ప విలాపం శశికళ గారు మీరు వచ్చి మీలాంటి వాళ్ళు పాడితే చాలా గొప్పగా ఉంటుంది. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై చజించి కుసించి నశించిపోయే మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి మా మావల పారబోతులు కదా, నరజాతికి నీతి ఉన్నదా. ఎంత గొప్పగా, ఎంత గొప్ప భావాన్ని ఆయన వ్యక్తపరిచిన కరుణశ్రీ పుష్ప విలాపం మీద. గుండె తడిలేక నూనెలో వండి పిండి అత్తరులు చేసి మా పేద నెత్తురులను కంపు దేహాలపై మా ఇంపు కొరకు పురుము కొందులు అంత మీ కులము వారు. పెర్ఫ్యూములు చేసుకుని మీ కంపు శరీరాల మీద పెట్టుకుంటారు. అది ఒక్కరోజు ఉంటాం మేము. వాటి గురించి కూడా చెప్పుతాయి. ఆయువు గలుగు 4 గడియలు కనిపెంచిన కీవ తల్లి జాతీయత దిద్ది తీరుతుంది. తదీయ కర్మములోన స్వేచ్ఛమై ఊయల లూగుచున్ మురియుచుందుము. ఆయువు తీరినంతనే హాయిగా కన్ను మూసినము. ఆయమ చల్లని కాలి వేళ్లపై అక్కడికక్కడే ఆ కాలి దగ్గర చెట్టు మొదట్లో పడిపోయి బతుకుతాం. ఒక్కరోజు ఉంటాము. దాన్ని కూడా మీరు ఎందుకు చేసేస్తున్నారు? గాలిని గౌరవింతుము సుగంధము పూసి. ఎంత గౌరవిస్తున్నాం సువాసనలతో ఈ గాలిని. సమాశ్రయించు బృంగాలకు విందు చేసేదము కమ్మని తేనెలు. మిమ్ము గోంట్ల నేత్రాలకు హాయి గుర్తుము. స్వతంత్రుల మమ్ముల స్వార్థ బుద్ధితో తాళుము త్రుంపబోవకము. తల్లికి బిడ్డకు వీలు చేసింది. పుష్ప విలాపం చదివి కూడా పువ్వులు పోసుకుంటున్నారంటే మాత్రం నాకైతే నేను అంగీకరించడం నాకు చాలా కష్టం. అలాగే ఇది చాలా ఇటువంటి ఆయన తపోభంగం అని ఒకటి రాశారు. తపోభంగం అంటే అది పరమశివుడి యొక్క మన్మధుడు తపస్సు భంగం చేసేది. అలాగే ఇంకా కుంతి కుమారి. ప్రాచీన సాహిత్యం ఏముండేదంటే స్త్రీల యొక్క సౌందర్యాన్ని వర్ణించేది. కానీ ఆధునిక సాహిత్యం స్త్రీల యొక్క అంత సౌందర్యాన్ని చూడడం మొదలుపెట్టింది. అందుకే కరుణశ్రీ ఆ విషయంలో మాత్రం చాలామంది మామూలు వాళ్ళు గమనించిన ఎన్నో విషయాలని ఆయన అద్భుతంగా చూపించాడు. అందులో కుంతి కుమారి ఒకటి. ఒక చిన్న కుంతిదేవి కథ అందరికీ తెలిసిందే. 14 సంవత్సరాల వయసులో దుర్వాస మహర్షి ఇచ్చిన వరాన్ని బాల్య చాపల్యంతో సూర్యుడిని కోరుకుంటే ఆ తర్వాత ఆ కర్ణుడు పుట్టడం, ఆ 15 సంవత్సరాల వయసులో ఆ బిడ్డని నదిలో వదిలేయడం, ఆ తల్లి ఎంత బాధపడుతుందో చాలా చక్కగా రాశారు. అందులో కొన్ని పద్యాలు అంటే ఘంటసాల గారి పాడిని అన్నీ ఉండవు. ఈవెన్ మన పుష్ప విలాపం కూడా ఆయన పాడిని 6-8 ఉంటాయి. కానీ ఇందులో ఇంకా ఎక్కువ ఉంటాయి. మధ్యలో వ్యాఖ్యానం ఉంటుంది, కొన్ని మాటలు వస్తాయి. అవి ఘంటసాల గారు రాసుకున్నారు, అవి కరుణశ్రీ రాసినవి కాదు. పుష్ప విలాపంలోని వ్యాఖ్యానం ఉంటుంది, కుంతి కుమార్లోని వ్యాఖ్యానం ఉంటుంది. అవన్నీ ఆయన ఘంటసాల గారు రాసుకున్న వ్యాఖ్యానం. కుంతి కుమార్లో కూడా అది రమణీయ పుష్పవనము, ఆ వనమందొక మేడ. అంటే చాలా చాలా చక్కని తెలుగు, అస్సలు ఇబ్బంది పడాల్సిన తెలుగు లేదు, మనం మాట్లాడుకునే తెలుగులోనే ఉంటుంది. మేడపై అది ఒక మారుమూల గది, ఆ గది తలుపులు తీసి మెల్లగా 15 ఏండ్ల ఈడుగల బాలిక పోలిక రాచపిల్ల కొదబెడి కాళ్లతోడ దిగుచున్నది కిందకు మెట్ల మీదుగా. అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తారు. ఆమె కన్య కాదు, ఎందుకంటే చేతిలో బాబు ఉన్నాడు. ఆ బాబుకి తల్లి పోలికలు కనిపిస్తున్నాయి. నాకు ఇంకా ఇంకొకటి బాగా నచ్చేది
ఆయన ఎంచుకున్న అంశం విషయంలోంచి ఊర్మిళా కుమారి. రామాయణం అనగానే మనం అందరూ మాట్లాడేది సీతమ్మ వారి గురించే. సీతమ్మ వారి పెళ్ళవగానే శ్రీరాముడితోటి అడవులకు వెళ్ళిపోయింది 14 సంవత్సరాలని. అడవులకు వెళ్ళిపోయింది, కానీ భర్తను వదిలేసి 14 సంవత్సరాల పాటు నువ్వు అంతఃపురంలో ఈమె మిగిలిపోయింది కాబట్టి ఊర్మిళ సీత కంటే గొప్పదంటాడు కర్ణశ్రీ అని ఆ ఊర్మిళ అంతరంగాన్ని ఆయన ఆవిష్కరిస్తాడు. అంటే ఊర్మిళ 14 సంవత్సరాలు నిద్రపోయింది అని చెప్పింది ఊర్మిళ యొక్క కష్టాన్ని జీర్ణించుకోలేని తర్వాత కాలంలో వచ్చిన జానపదుల కథలు. వాల్మీకి రామాయణంలో ఊర్మిళ నిద్రపోలేదు. ఊర్మిళ 14 ఏళ్ళు మెలకుగానే ఉంది. దవుని వెనువెంట చెందిన సీతామ తల్లి కడిపి వచ్చు వత్సరం ఒక గడియమాట నాదు నెడబోసి శూన్యము నగరిలోన ఎట్లు నిలిచిదు 14 ఏళ్ళు తింది. భర్తతో వెళ్ళిపోయిన వాడికి అడిగి కూడా సంవత్సరం ఒక రోజులో వెళ్ళిపోతుంది. నువ్వు 14 సంవత్సరాలు ఎలా గడుపుతావమ్మా ఇక్కడ? రమణుడు చెంత నుండిన అరణ్యములే అపరంజి మేడలవు, రమణుడు లేక మేడలే అరణ్యములవు, ఇకనేమి జానకి రమణికి రాణివాసమే అరణ్య నివాసము, నీవు నీ మనోరమణని వాసి ఓరపుటరణ్యములో పడిపోతే విచ్చిటను. నీ మనోరమణని వెడబాసి ఇది నువ్వు ఇక్కడ ఉండిపోయింది అరణ్యం, సీత వెళ్ళింది అరణ్యం కాదు, ఆమె చక్కగా హనీమూన్ అని కరుణశ్రీ చెప్తుంది. ఎంత బాగా చెప్తాడంటే, అంతేకాదు భరతుడికి పట్టాభిషేకం చేయమన్నదని చెప్పి యుద్ధం చేస్తామంటాడు. లక్ష్మణుడికి చాలా కోపం వస్తుంది. లక్ష్మణుడికి స్వతహాగా కోపం ఎక్కువ, రాముడు అంత శాంత స్వభావం కాదు. దాని మీద కూడా ఈయన చాలా వ్యంగ్యంగా తర్వాత రాస్తాడు. ఎందుకంటే తర్వాత మరి భరతుడు పట్టాభిషేకం చేసుకోలేదు, రాముడు తలుపునే పరిపాలించాడు. కానీ అంతఃపురంలో భరతుడే ఉన్నాడు, భరతుడి తల్లి ఉన్నది, కైకి ఉంది. కాబట్టి కైకి అంటదట, నన్ను నా పుత్రు చంపి అన్నను అయోధ్య గెద్ద నెక్కింప వీరగంకణము దాల్చు లక్ష్మణ కుమారు దేవేరులా అటంచు ఆడబోయేదే కైకని ఆడలేదు. ఒక అత్తగారు, ఎటువంటి అత్తగారు? లక్ష్మణుడు కోపంగా కత్తి చూశాడు. ఆ అత్తగారు నిన్ను ఎంత ఆడకూసుకుంటుంది అంతఃపురంలో, నీ భర్త కూడా లేడు కదా అని జాలి చూపిస్తాడు కరుణశ్రీ. కరుణశ్రీ యొక్క కరుణ ఎక్కడ వరకు వెళ్ళిందంటే, ఆయన అది పారిశుద్ధ కార్మికులు, పాకీ పిల్ల మీద కూడా ఆయన కవిత్వం రాశారు. పారిశుద్ధ కార్మికులు అంటే అప్పుడు మా చిన్నప్పుడు కూడా ఉండే పారిశుద్ధ పనులు వాళ్ళు చేతులతోనే చేసేవాళ్ళు. చాలా అతి కష్టమైన, జుగుప్సాకరమైన, హీయమైన జీవనం వాళ్ళు గడపాల్సిన పరిస్థితి. అక్కడికి కూడా ఆయన ప్రేమ కరుణ తన సుఖము వీడి తోడి సోదరుల సౌఖ్యమునకై జీవిత సర్వస్వమును వ్యయించి యావమెరుగన్ని అమాయకపు ప్రేమలో తిరుగజాలది స్వార్థలుద్ద జగతి. ఆయన ఇంకా అంటాడు, పాకీ పిల్లవటంచు నిన్ను నిరసింపజూతురమ్మ స్వయం పాక స్వాములు కొంతమంది, ఇది ఏ పాపము 3 నాళ్లలో ఏ కన్నులు తలకెక్కి వెనుక కనరి నిర్భాగ్య దామోదరులు. 3 రోజుల్లోనే వీళ్ళకి కళ్ళు తలకెక్కే. ఏ 3 రోజులు? స్వతంత్రం వచ్చి. మనమే ఇంతకాలం బానిస బతుకుల్లా బతికాం, కానీ స్వతంత్రం వచ్చిన 3 రోజులకే వీళ్ళకి ఎంత తలకెక్కాయి అంటే నిన్ను అప్పుడే హీనంగా చూడడం మొదలెట్టారు. మనం హీనంగా చూడబడుతూ 200 సంవత్సరాలు గడిపాం అని పాకీ పిల్లతో అంటున్నాడు అనమాట. పాకీదే కదా మాకు మా జనని బాల్యమందు సంజీవని, ప్రతి తల్లి పాకీదే కదా మా చిన్నప్పుడు అని పాకీ పిల్లని తల్లితో పోలుస్తారు కరుణశ్రీ. పారవస్యం అని రాధాకృష్ణ మీద ఇది కూడా ఘంటసాల పాడేది, పారవస్యం కూడా. ఇందులో రాధ వెన్నెలలో బృందావనం దగ్గర శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూడడం, అతను రావడం, రాధకు కోపం రావడం, రాధ అలగడం, ఆ తర్వాత కృష్ణుడు బతిమాలడం, రాధ నవ్వడం, అవన్నీ ఉంటాయి. రాధిక క్రోధ మధురాధరం ముకింత నవ్వెనో లేదు. కోపంతో ఉన్న రాధ ఒక్కసారి నవ్విందట. నవ్వితే ఏమైంది? పక్కపక్క నవ్వే ప్రకృతి. నవ్వుకున్నది బృందావనము, యమున నవ్వుకున్నది, చంద్రుడు నవ్వినాడు, విరుగబడి తమ పొట్టలు విచ్చిపోవ నవ్వినవి రాధ తలలోని పువ్వులన్నీ. వెన్నెల వచ్చినప్పుడు పువ్వులు వికసిస్తాయి. ఆ వెన్నెల ఎందుకు వచ్చింది? రాధ నవ్వడం ద్వారా చంద్రుడు నవ్వితే వెన్నెలు వస్తే తలలో పువ్వులు విచ్చుకున్నాయి.
ఇందులో ఇంకొకటి సీతాదేవిది ధనుర్భంగంలో ఒక చక్కని పద్యం ఉంటుంది. అంటే అన్నీ చాలా గొప్ప కవితలే ఉంటాయి. ధనుర్భంగం ఇందులో సీతా స్వయంవరంలో శ్రీరాముడి విల్లు ఎక్కుపెట్టినప్పుడు ఆయన ఒక్కసారి ఇల్లు పెట్టగానే ఆ శివధనుర్భంగం జరిగింది కదా, శివధనుసు విరిగింది. పెళ్ళుమని విల్లు గంటలు గల్లుమని గుబిల్లుమని గుండె నృపులకు జల్లుమని జానకీ దేహము ఒకే నిమిషమునందు నయము జయమును భయము విస్మయము వదనా. ఒకే నిమిషంలో 4 అనుభూతులు అక్కడ వచ్చాయి. నయము జయము భయము విస్మయము క్రమాలంకారంలో చెప్పాడు. నయం ఎవరికి వచ్చింది? పెళ్ళుమని విల్లు పెళ్ళుమని ఇరగ్గానే నయము మంచి జరిగింది ఎవరికి? జనక మహారాజుకి మంచి జరిగింది. ఆయనకి నయం వచ్చింది. ఎందుకంటే ఆయన స్వయంవరం పెట్టాడు, కూతురి పెళ్లి జరగాలి. ఆ స్వయంవరం యొక్క ఏ కారణంతో పెట్టాడో ఆ కారణం పూర్తయింది, అందువల్ల ఆయనకి నయం జరిగింది. గంటలు గల్లుమని అనేది జయపేరు సూచిక, అది జయాన్ని సూచిస్తుంది. అది శ్రీరాముడు, ఎందుకంటే ఆయన స్వయంవరాన్ని ఛేదించగలిగాడు. గుబిల్లుమని గుండె నృపులకి, ఎంత చిన్న వయసులో ఎంత గొప్ప పరాక్రమాన్ని చూపించాడని అక్కడ ఉన్న రాజులందరూ కూడా ఒక్కసారి గుండె గుబేరమంది. అది భయం, వాళ్ళకి భయం వచ్చింది. జల్లుమని జానకి దేహము విస్మయంతో ఆశ్చర్యంతో సంభ్రమాశ్చర్యాలతో జానకి విస్మయానికి లోనైంది. ఒకే నిమిషమున నయము జయము భయము విస్మయము కదా అద్భుతంగా చిన్న పదాలతో మనకు అర్థం కాని ఒక గ్రాంధిక పదం లేకుండా గొప్ప కవిత్వం కనిపిస్తుంది మనకి ఈ ఉదయశ్రీ కవితల్లో. ఏ కవిత తీసుకున్నా కూడా అలాగే ఈయన ఎంతో మంది మీద కూడా రాసుకుంటూ వచ్చాడు. బుద్ధుడి మీద రాస్తాడు, ఇంతకుముందు చెప్పినట్టు కుంతి కుమారు మీద రాస్తాడు, ఎక్కువ స్త్రీల మీద రాశాడు. సతీ సావిత్రి మీద రాశాడు. ఎలాగ యముడితో పోరాడి వచ్చిందో సావిత్రి యొక్క గొప్పతనాన్ని రాస్తాడు. ఈయనకి ఇష్టమైన పోతల మీద రాశాడు. పోతల మీద కూడా ఈయన చాలా చక్కని కవిత్వం రాశాడు. గంటము చేతులోది ములుగర్రయో నిలకడ ఇంటిలోనను పంట పొలాన్నో. నువ్వు చేతులు ఏం పెట్టుకున్నావు? దున్నుతావా లేకపోతే కలం పట్టుకున్నావా? గంటమా ములుగర్ర నిలకడ ఇంటిలోనను పంట పొలాను చేయునది పద్యము సేద్యము మంచమందు కూర్చుంటివో మంచియందో కవివో కడదేరిన కర్షకుండవు రెంటికి చాలియుంటివి సరే కలమా హలమా ప్రియం బగున్ అంటాడు. ఆయన ఇంకా చెప్తాడు, ముద్దులార భాగవతమున్ రచయించుచు పంచదారలో అద్దితివేమో గంటము మహాకవి శేఖర మధ్య మధ్య అట్లద్దక వట్టి గంటమున అట్టిట్టు గీచిన తాటియాకులో పద్యములందు ఈ మధుర భావములెచ్చట నుండి వచ్చురా. ఊరికే గంటంతో రాస్తే ఇంత మధురం ఎలా వస్తుంది? కవి భాగవతం రాస్తూ మధ్య మధ్యలో పంచదారలో అద్దేవా పానకంలో అద్దేవా అని అడుగుతున్నాడు. భీష్ముని పైకి కుప్పించి లంఘించు గోపాలకృష్ణుని కుండలాల కాంతి కరిరాజు మొరపెట్ట పరువెత్తు కరివేల్పు ముడివీడి మూపుపై పడిన జుట్టు సమరమ్ము గావించు సత్య కన్నుల నుండి వెడలు ప్రేమ క్రోధ వీక్షణములు కొసరి చల్దులు ముక్కు గొల్ల పిల్లల వ్రేళ్ల సందు మాగాయ పచ్చడి పసందు ఎడులు గనుగొంటివయ్య నీకెవరు చెప్పిరయ్య ఏ రాత్రి కలగంటివయ్య రంగు కుంచితో దిద్ది తీర్చి చిత్రించినావు సహజ పాండితికి నిదర్శనం. ఎలా చూసావు నువ్వు? ఎందుకంటే కుప్పించి ఎగసిన కుండలంబుల గాంతి గగన భాగం వెళ్ళ గప్పి కొనగా అంటాడు. నువ్వు ఉన్నావా? నువ్వు అక్కడ ఉండి చూసేవా? లేకపోతే సత్యభామ యుద్ధం చేస్తున్నప్పుడు ఒకేసారి ప్రేమని రౌద్రాన్ని చూపించడం నువ్వు పక్కనే ఉన్నావా అంటే ఇవన్నీ. అలాగే మన అదేంటి గజేంద్ర మోక్షంలో పరిగెట్టుకుని వెళ్ళిపోతూ ఈ చక్క నొత్తాడు అని చెప్తాడు కదా, జుట్టు ఇలా పడిపోయింది సవరించుకోవట్లేదు, చెవుల మీద పడింది జుట్టు అని. నువ్వు ఎలా చూసేవా అవన్నీ? అలాగే గోప పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు ఆ మాగాయ పచ్చళ్ళ తినడం సర్దుకూళ్ళు తినడం అవన్నీ ఉంటాయి భాగవతంలో. ఇవన్నీ ఎంత చక్కగా ఎలా వర్ణించగలిగావు. అన్నీ ఈయన ఎంతమంది మీద రాశారు? నేతాజీ మీద, మహాత్ముడి మీద, సీతారాముల మీద, రాజు మీద, చివరికి ఘంటసాల మీద కూడా రాశారు. విశ్వనాథ్ సత్యనారాయణ మీద, అందరి మీద రాశారు. ఈయన స్వతహాగా కవిత్వంలోకి వచ్చింది మాత్రం జాషువా యొక్క కవిత్వాన్ని కవిత్వంతో ఇన్స్పైర్ అయ్యి ఈయన కవిగా మారేదని ఆయన ఒక్కసారి ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే జాషువా రాసినట్టే ఈ ప్రక్రియ జాషువాదే రకరకాల ఖండికలు రాసి సంకలనం పరచడం.
అలాగే ఆయన రాశాడు. ఈయన వ్యక్తపరిచిన కొన్ని భావాలు జాషువా కవిత్వంలో, జాషువా ఏంటంటే ఒక 20 సంవత్సరాల ముందు వాడు కవిత్వంలో కూడా ఉంటాయి. మీరు చదవండి, లేకపోతే వినండి. అంజలి అని, అది కూడా చాలా బాగుంటుంది. మొదట అంజలితోనే మొదలవుతుంది. దేవుణ్ణి ప్రార్థిస్తూ రాస్తాడు. పుట్టబోయేడి గుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి కలిక వెన్నెలూరు చలువ దోసిళ్లతో లతలకు మారాకు లతికి ఎతికి పూల కంచాలలో రోలంబులముకు రేపటి భోజనము సిద్ధపరిచి పరిచి తెలవారకుండా మొగ్గలలోన చొరబడి వింత వింతల రంగులు వేసి వేసి, ఇది తెలవారకుండా మొగ్గలలోన చొరబడి వింత వింత రంగులు వేసి వేసి అనేది కూడా జాషువా ఉంటుంది ఫిరదౌసిలో. పొటమరింపక ముందే పుష్ప సంతతులకు వితగా రంగులు వేసినాడా అంటాడు దేవుడి గురించి. ఈయన అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడి గురించి. తీరికే లేని విశ్వ సంసారమందు అలసిపోతివేమో దేవాది దేవ, ఒకే నిమిషము కన్ను మూయిదువు గాని రమ్ము తెరిచిది మా కుటీరమ్ము తలుపు. దేవుణ్ణి కోరికలు కోరట్లేదైనా, నువ్వు ఈ విశ్వాన్ని నడిపిస్తూ ప్రతి నిమిషం పనిచేస్తూ అలసిపోయేవేమో, నువ్వు వచ్చి మా ఇంట్లో ఒక్క నిమిషం విశ్రాంతి తీసుకొని పిలుస్తున్నాడు అనమాట. కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు, నా ప్రణయాంకమే సిద్ధపరచనుంది, వాద్యము నిడమాకు పన్నీరు లేదు, నా కన్నీళ్లతో కాళ్ళు కడగనుంది, పూజకై మా వీట పుష్పాలు లేవు. ఈయన పోసేలేదు పుష్పాలు, కరుణశ్రీ కదా, అందుకే మా ఇంట్లో పుష్పాలు లేవండి. నా ప్రేమాంతులలే సమర్పించనుంది, నైవేద్యమిడమాక నారికేళము లేదు, హృదయమే చేతి కందీయనుంది, లోటు రానీయనున్నంతలోన నీకు రమ్ము దయచేయు మాతృ పీఠమును పైకి, అమృత జడిచిందు నీ పదాంకములయందు కోటి స్వర్గాలు మరపించుకొనుచుచుంది అని చెప్తాడు చివరిలో. గుండె కుదిరించి నీ ఎందుకు కుప్పబోతు అందుకోవయ్య హృదయ పుష్పాంజలు. అంజలి, ఇది కూడా గంటసాల పాడే. ఇంకొకటి చెప్తాను, ఇది మా సతీష్ కూడా వచ్చాడు ఈ నటరంగం నుంచి. ఈ నాటకం మీద కూడా ఈయన రాశారు. అజ్ఞాత నేపథ్యం అని చెప్పి, అంటే మన అజ్ఞాత నేపథ్యంలో అతను చెప్తున్నది ఏంటంటే, మనం ప్రతి ఒక్కడం కూడా ఈ జీవితమే ఒక నాటక రంగం, మన అందరూ నాటకాలు వేసేవాళ్ళని. అసలు దర్శకుడు ఎవరంటే భగవంతుడే. దాన్ని స్టేజ్ మీద వేసే నాటకంతో పోలుస్తూ ఈయన రాస్తాడు. నవరస భావ పూర్ణమగు నాటక వేదిక మీద నెల్ల మానవులను గజ్జి కట్టి నటనంబొనరించు వేషధారులే, అవనిక ముందుగాని తెర కావల వేషము విప్పినంత రాజెవడో భటుండెవడో స్ఫురింపదు, సర్వము ఒక్క రూపమై ఆంగిక వాచికాద్యాభినయంబుల నర్చుచు హావభేవములు భంగిమలు వెలార్చుచు పాత్రలు వచ్చెడు నిష్క్రమించెడు రంగము వెంటనే మరొక రంగము సాగుచునుండి, దృశ్యములు రంగులు మార్చుచున్నవి, తెరలు పడుచున్నవి లేచుచున్నవి. వేషము వేసి పంపితి వివేదిక మీదకు పాడువేళ నా మీసము జారిపోయే విషమించే పరిస్థితి, ప్రేక్షకులు పరిహాసము చేయనుండి రహస్యముగా తెరవేయమంచు నీ కోసము చూచితి కసులు కొంటిది ఎక్కడి దర్శకత్వము. పాడే టైంలో మనకు చూడడానికి ఎలా ఉంటుందంటే, స్టేజ్ మీదకి వచ్చినప్పుడు పాట పాడే టైంలో, నాటకం వేస్తున్న టైంలో మేసం ఊడిపోతే జనం నవ్వుతున్నారు. రహస్యంగా తెరవేయమని చూస్తే నన్ను కసుకుంటున్నాం. జీవితంలో ఏంటంటే, నా జీవితంలో నేను నా పాత్ర నిర్వర్తించడానికి ఎన్నో కష్టాలు పడుతున్నాను, అవమానాలకు గురవుతున్నాను. నా జీవితాన్ని నేను ముగించుకోవాలని నీ కోసం చూస్తే కాదు అని దెబ్బలాడుతున్నాను. ఏం దర్శకత్వం అయ్యాను, నన్ను నువ్వే కదా పంపావు, నా పాత్ర ఇచ్చిందే నువ్వు, కానీ నన్ను ఈ కష్టాల్లో పెడుతున్నాను. ఎన్నో వేషములు ధరించి తిని స్వామి నేను దర్శింప, ఎన్నెన్నో రంగులు పులుముకొంటిని దయాబ్ది నేను మెప్పింపు, ఇంకెన్నెన్నో కృతులు ఆలపించి తిని తండ్రి నేను రప్పింపు, ఎందున్నావు కనరావు నీకు వినరావు అస్మదభ్యర్థన. ఎక్కడున్నావు, నీకు మా యొక్క పూజలు వినిపించు, నువ్వు మాకు కనిపించు. చాలా 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 మంచి కవితలు ఉన్నాయి. ఇవి తీసుకొని ఇందులో ఒక్కొక్కటి, ఈ పుష్ప విలాపం, అందులో ఒక 6 పద్యాలు ఉంటాయి. చక్కగా ఘంటసాల గారు పాడి, మీలాంటి వాళ్ళు పాడితే మళ్ళీ మన పిఎన్కే రావు గారు చాలా హాయిగా ఉంటుంది. మంచి
సాంధ్యశ్రీ పుష్ప విలాపం ఆయన 3 చెప్పారు. సాంధ్యశ్రీ చెప్పారు, ఇంకొకటి అద్వైతం చెప్పారు. మన 2వ సమావేశంలో కాకపోతే అప్పుడు ఏంటంటే మనకి కొత్త కాబట్టి రీసౌండ్లు అయ్యేసరికి హ్యాండిల్ చేయలేకపోయాం. మన సమావేశం పెట్టిన మీరు ఇంకా చాలేదు. 2వ సమావేశంలో ఉమాపతి గారు చెప్పారు. దీని గురించి ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, ఎంతసేపు అయినా చదువుకోవచ్చు. సో చదవండి. ఇది కూడా నేను మీకు సాఫ్ట్ కాపీ ఉందేమో పంపిస్తాను. ఉండే ఉంటారు ఖచ్చితంగా. ఉదయశ్రీ నా హృదయం అంటాడే, కరుణశ్రీ నా జీవితం అంటాడు. ఇది ఉదయశ్రీ. దీనికి మొట్టమొదట ఇది ప్రచురించినప్పుడు బొమ్మలు లేవు. తర్వాత వడ్డాది బాపయ్య గారు వేసిన బొమ్మలు వచ్చాయి. తర్వాత బాపు గారు కూడా కొన్ని బొమ్మలు గీశారు. ఇప్పుడు మనకు దొరుకుతున్న పుస్తకంలో వడ్డాది బాపయ్య గారిని, బాపు గారి ఇద్దరే బొమ్మలు. అలా కరుణరస ప్రధానంగానే ఇది నడుస్తుంది.